గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఈరోజు యూట్యూబ్లో కొన్ని గ్యాసిప్స్ లేదా నిజాలు లేదా కల్పితాలు వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఏమో మనకు తెలియదు. వాళ్ళ ఛానల్ కొరకు లేదా వాళ్ళ నేము బాగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉండడానికి కొరకు, ఫెమిలియర్ అవ్వడానికి కొరకు, ఫేమ్ కావాలని కొన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, తెలియనేటివి కూడా తెలిసినట్టు, నెక్స్ట్ వచ్చి లేనాటివి కూడా ఊహించుకొని కల్పితాలు చెప్పినట్టు చెప్తూ ఉంటారు. దాంట్లో మొట్టమొదటగా మాట్లాడాల్సింది ఏంటంటే, ఒక గీతా కృష్ణ, ద డైరెక్టర్, ద వెరీ గుడ్ డైరెక్టర్. అతనికి ఫిలిం ఇన్స్టిట్యూట్లు కూడా 2 ఉన్నట్టున్నాయి, హైదరాబాద్లో ఒకటి, వైజాగ్లో ఒకటి. నోరు తెరిస్తే అబద్ధమా, నోరు తెరిస్తే కల్పితమా, నోరు తెరిస్తే నిజాలా అనేది మనకు కావాలి. ప్రతి ఒక్కరి గురించి అతను నాకు తెలుసు అంటాడు. ప్రతి హీరోయిన్ గురించి అతను బ్యాడ్గా చెప్తాడు. ప్రతి ప్రొడ్యూసర్ గురించి అతను విమర్శిస్తూ ఉంటాడు. ప్రతి డైరెక్టర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు అతనికే తెలుస్తుందా, మనకు తెలియదేమో. నాకు అందరూ బాగా తెలుసండి, కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఆ హీరోయిన్ ఇటువంటిది బూతులు. సో ఈ మీడియా ఎలా సహకరిస్తుందో మనకు తెలియదు, కానీ సో ది కోఆపరేషన్ ఆఫ్ ది మీడియా ద్వారా, లేకపోతే మీడియా కావాలని ఈ విధంగా చేస్తుందో లేదు. గీతా కృష్ణ డైరెక్టర్, ఎక్స్ డైరెక్టర్, ప్రజెంట్ డైరెక్టర్, ఫిలిం ఇన్స్టిట్యూట్ సంచాలకుడు. ద రాంగ్, బ్యాడ్, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఇది విన్నవాళ్ళు ప్రతి వాళ్ళు చూస్తూ ఉంటారు. చూసిన వాళ్ళకు కూడా రోషం అంటూ ఏం లేదేమో. మీడియా చూస్తారు, నవ్వుకుంటారేమో కదా. అసలు ఎవరినైతే క్రిటిసైజ్ చేశాడో వాళ్ళే చూసినా కూడా గొమ్మనే ఉంటారేమో, ఏమో మనకు తెలియదు. కానీ ఇటువంటివన్నీ చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తారు, టీనేజ్ పిల్లలు ఎక్కువగా చూస్తారు. 10-12 సంవత్సరాల వాడు ట్రోల్ చేస్తూ ఉంటాడు. జనరల్గా యూట్యూబ్లో చూస్తూ ఉంటాడు. నచ్చిందంటే ఆ సబ్జెక్టు వినడానికి, అతను బూతులో ఏదో తెలియడానికి, నేర్చుకోవడానికి, చూడడానికి, టైంపాస్ కావడానికి అడిక్ట్ అయిపోతుంది. టీనేజ్ పిల్లలు రియల్గా ఇట్లే ఉంటుందా? కొందరు అమ్మాయిలు అయితే ఓహో సినీ ఫీల్డ్ ఇంతేనేమో, మనం కూడా పోతే ఆలా చేయాల్సి వస్తుందేమో అని అనుకుంటారు. సో ఇది సమాజానికి మనం చాలా చెడ్డ చేస్తున్నట్లే. మంచి మాటలు 4 చెప్తే వినని వాళ్ళు కూడా చాలామంది ఉంటారులేండి, అది పక్కన పెట్టండి. కానీ చెడ్డ మాటలు, తప్పుడు మాటలు, గ్యాసిప్స్ ఎక్కువ చెప్తే చాలామంది నవ్వుకోవడానికో, నిజం అనుకోవడానికో వింటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. సో ఈ గీతాకృష్ణ మాటలని కన్సర్న్ డిపార్ట్మెంట్ అరెస్ట్ దాన్ని అటాక్ చేసి అక్కడ వరకు ఆపడం మంచిది. కానీ చాలా తప్పది. ప్రతి హీరోయిన్ ఆవిడేదండి ఇక్కడ పడుకుంటుంది, అక్కడ పడుకుంటే కానీ వాళ్ళకి ఇవ్వరు, పడుకుంటే కానీ రాదు. వీడేందని ఎంత తీసుకున్నాడు, తొక్కేశాడు, నక్కేశాడు, ఎందుకు అంటున్నారండి నాకు తెలియదు. గీతాకృష్ణ గారు నా యొక్క సమాధానాలు, ప్రశ్నలు, డౌట్లు, అనుమానాలు, విమర్శలు మీకు నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేయబాకండి, కామెంట్ ఇవ్వబాకండి. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. కానీ మీరు కూడా అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసి తప్పు ఇది అని చెప్పండి, బాగుంటుంది. గీతాకృష్ణ గారు తప్పు చేస్తున్నారు, మీరు తప్పులు మాట్లాడుతున్నారు, మీరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు మీరు అని హెచ్చరించండి. ఏమైనా పర్లేదు, ఏమవుతుందండి, మిమ్మల్ని వచ్చి ఎవరు అడుగుతారు? మా ఇష్టం అని అంటారు. ఓకే, మీ ఇష్టం అయితే మీది, ఇది కూడా మా ఇష్టం. అది అలా చిన్నపిల్లలు నాశనం అయిపోతున్నారు. ఆ మాత్రం తెలియదు అతనికి.
ఎందుకు అలా చేస్తారు మీడియా ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, వీడియో ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీడియా మాత్రం చాలా జాగ్రత్తగా సమాజాన్ని కించపరిచేలాకుండా చూడండి. ఓకే, సో అబ్యూజింగ్ ఆఫ్ అదర్స్ ఈజ్ అఫెన్స్. using words is also offense. ప్లీజ్ అక్కడ వరకు ఆపండి. డోంట్ ప్రొలాంగ్ లైక్ దిస్. హెచ్చరించండి మీరు. ఓకే, గీతాకృష్ణ గారు, మీకే ఇది రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.